వెల్కమ్ టు శివబాబు అగ్గి చీరాల. ఈరోజు మనం చీరాల బీచ్లో ఉన్నాము. అక్కడ మార్కెట్ జరిగింది కదా, అక్కడికి వెళ్దాం. ముందైతే ఇక్కడ చీరాల బీచ్కి ఎందుకు వచ్చానంటే, గురువారం రోజున చీరాల బీచ్లో గంగా హారతి అని చేస్తున్నారు. మనకి గురువారం రోజు ఈవినింగ్ జరిగింది ఈవెంట్. మనకి ఈవినింగ్ కుదరదు కదా, 2 to 10 నాకు వర్క్ ఉన్నది కాబట్టి రాలేకపోయాను. ఇదిగోండి, కరెక్ట్గా ఈ ప్లేస్లోనే గంగా హారతి అని చేస్తారు. అంటే ఇప్పుడు మనకి కాశీలో వారణాసి ఉంటుంది, వారణాసి ఉంది కదా కాశీ, ఆ కాశీలో కనుక గంగా హారతి ఎలా ఇస్తారో ఇక్కడ సముద్ర హారతి ఎలా ఇస్తారు. ఇదిగోండి, ఇక్కడ పెట్టిన స్టేజ్ ఉందా, ఈ స్టేజ్లో నిన్న గంగా హారతి జరిగింది. ఈవినింగ్ నైట్ జరుగుతుంది. అంతకుముందు ఎప్పుడో ఒకసారి జరిగింది. మళ్ళీ నిన్న గురువారం ఉంది కదా, ఆ గురువారం రోజు సముద్ర హారతి జరిగింది. ఇట్లా స్టేజ్ వేస్తారు. ఎవరో పండితులు, పురోహితులు, పూజారులు ఎవరు వస్తున్నారు. నాకు ఆ టైంకి కరెక్ట్ కుదరట్లేదు, లేకపోతే నేను వచ్చి ఇక్కడ చూపించేవాడిని. ఇవ్వండి, ఈ స్టేజ్ వేశారు కదా, ఈ స్టేజ్లో నిన్న గంగా హారతి జరిగింది. అందరూ వాళ్ళ అకౌంట్స్లో పెట్టారు, ఇట్లా గంగా హారతి జరుగుతుంది అంటే సముద్ర హారతి జరుగుతుంది అని. కానీ మనకేమో అప్పుడు వర్క్ ఉన్నది కాబట్టి రావడానికి కుదరట్లేదు. ఇవ్వండి, ఈరోజు వీకెండ్కి దగ్గర కాబట్టి కొద్దిగా ఎక్కడెక్కడి నుంచో కూడా టూరిస్టులు లాంటి వాళ్ళు చేస్తున్నారు. హోలీ, మరీ ముఖ్యంగా హోలీ కావడంతో బీచ్లో హోలీ చేసుకుంటున్నారు. చూసారా, వాళ్ళ ముఖాల్లో కలర్ కూడా కనబడతా ఉంది. మనకి ముందు చీరాల టూరిజం కూడా భయంకరంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సరే, ముందైతే ఈ స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్ కొద్దిగా ముందు వెళ్ళిన తర్వాత మీకు ఈ బీచ్లో పడవలు ఎలా ఉంటాయో చూపిద్దాము. ఇవ్వండి, ఉదయాన్నే ఫిషింగ్ జరుగుతుంది కదా, చేపలు పట్టడానికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు చేపలు పాడవకుండా ఉండటానికి ఏం చేస్తారంటే ఐస్ బాక్సులు తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళినప్పుడు మిగిలిపోయిన ఐస్ అన్నమాట ఇది. ఇవ్వండి, ఈ ఐస్ మొక్కలు ఉన్నాయా, అన్నీ కూడా దాంట్లో మిగిలిపోయిన ఐస్లు. ఇవ్వండి, ఇట్లా వరుసగా లైన్లో మొత్తం పడవలే ఉంటాయి. వందల వేల సంఖ్యలో ఉంటాయి ఈ పడవలు. నెక్స్ట్ నుంచి ఇంకా చేపలు పట్టడం ఆపేస్తారు కాబట్టి ఒక నెల తర్వాత, అప్పటి నుంచి ఇంకా టూరిజం ఇంకా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడైతే ఈ బీచ్ చూపించా కదా, ఇంకా మనం ఫిష్ వీడియోస్కి వెళ్దాం. ఇవ్వండి, ఇవన్నీ బోట్స్. ఇప్పుడే కొంతమంది చేపలు పట్టి వచ్చేసిన తర్వాత వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తారు. ఒక్కొక్కటిలో కొంతమంది ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది తక్కువ మంది ఉంటారు. వారి బడ్జెట్ని బట్టి, వారి అవకాశాలను బట్టి ఫిషింగ్ చేస్తారు. ఉండే కొంది ఇంకా ఒక నెల రోజుల తర్వాత చేపలు తగ్గిపోతాయి. తర్వాత చేపల వేట నిషేధం జరుగుతుంది, ఒక 2 నెలల పాటు జరుగుతుంది. మనకి ఎలాగైతే సమ్మర్ హాలిడేస్ ఇస్తారో వీళ్ళకి ఫిషింగ్ కూడా అలా గవర్నమెంట్ హాలిడేస్ ఇస్తుంది. అంటే వీళ్ళు అప్పుడు పట్టకూడదు అనమాట, పడితే కేసు రాస్తారు. ఎందుకంటే చేపల పునరుత్పత్తి జరగాలి కదా, అంటే ఆ టైంలో ఈ చేపలు అనేవి బాగా గుడ్లు పెడతాయి అన్నమాట. నెక్స్ట్ మంత్ 15 నుంచి, ఆ తర్వాత జూన్ 15 వరకు అన్నమాట. అంటే సముద్రంలో ఉండే చేపలన్నీ ఈ టైంలో మరీ ముఖ్యంగా పునరుత్పత్తి చేస్తాయి. అందుకని వీళ్ళని చేపలు పట్టడానికి ఎలవ్ చేయరు. ఎందుకంటే అలా చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కువ చేపలు రావడానికి కానీ, జీవజాలం పెరగడానికి కానీ కుదరదు కాబట్టి. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంక నెల రోజులు ఉన్నది కాబట్టి నెక్స్ట్ వెళ్ళి అక్కడ మార్కెట్ ఉంది, మార్కెట్ కాడికి వెళ్దాం.
ఒక్కలే 7 ఎన్ని కేజీ వస్తున్నా అడుగు నువ్వు అడుగు अरे राजलो राजलो अरे राजल अरे 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 చూచా చూచు చెప్పా ఎంగేజో అరే 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 ఈసన పుట్టలేని అన్న నాన్న నాన్న నేను కూడా ముగ్గురు రండి జాగి 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 రావాలి కొరక
అయిపోయిందని చెప్తే బాధమని ఇచ్చారు అలాగే మనపడే కదా 80